చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నెంబర్ 1 న్యూస్ ఆధ్వర్యంలో హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు. దీనిలో భాగంగా పాంప్లెట్స్ ను విడుదల చేశారు. విజయవాడ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కృష్ణమూర్తి నాయుడు సామాజిక బాధ్యతతో నెంబర్ 1 న్యూస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలకు ముఖ్య కారణం హెల్మెట్స్ ధరించకపోవడమేనని, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలంటున్న ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కృష్ణమూర్తి నాయుడుతో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో రోడ్డు ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే హెల్మెట్ ధరించకపోవటం వల్ల ఎన్ని ప్రమాదాలు మనం కొని తెచ్చుకుంటున్నామో ప్రతిరోజు రోడ్డు మీదకి వెళ్తుంటే మనకు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా ఎవరైతే వాహన చోదకులు ఉంటారో వారికి సంబంధించి ముఖ్యంగా వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, తమ ప్రాణాలను కాపాడుకోవాలి అనే ఒక నినాదంతో, సరికొత్త విధానంతో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసులు ఒక ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎంతో సక్సెస్ అవుతుంది. అంటే వారు బలవంతంగా ఎవరైతే టూ వీలర్ కానీ కొంతమంది బైక్ రైడర్స్ చాలా దురుసుగా ప్రవర్తించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో పోలీసులు తీసుకున్నటువంటి ఇది ఒక సరికొత్త ప్రయోగం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో చాలా సక్సెస్ అయిందనే చెప్పాలి. దీని అంతటికీ కారణం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ విభాగ్. మనకి డీసీపీ గారు మనతో ఉన్నారు. ఈరోజున ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెంబర్ 1 న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇదే ఈ హెల్మెట్ ధరించకపోవటం వల్ల జరిగే ప్రమాదాలను ప్రజలకు వివరించాలి, తెలియజేయాలి అనే ఒక సదుద్దేశంతో ఒక సరికొత్త కార్యక్రమం మేము నిర్ణయించాం. దానికి సంబంధించి ఒక పాంప్లెట్ రూపంలో ప్రజలందరికీ ఆ యొక్క హెల్మెట్ యొక్క ఉపయోగం తెలియజేయాలని ఒక నినాదంతో మేము వెళ్తున్నాం. దీనికి సంబంధించి సార్ చేతుల మీదుగా ఆ యొక్క పాంప్లెట్ని విడుదల చేయడం కూడా జరిగింది. అసలు ప్రజలు ఆలోచన విధానం ఎలా ఉంది, ముఖ్యంగా వాహనదారులు, అలాగే ఈ ప్రమాదాలు తగ్గించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి మొత్తం మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్ నెంబర్ 1 న్యూస్ తరఫున. ఈ హెల్మెట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైంది, కానీ కొంతమంది దాన్ని అభ్యంతరంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలాగే ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి రైడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి. ప్రస్తుతం ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు కానీ, లేదా ఈ మధ్యకాలంలోన ఈ హైకోర్టు వాళ్ళు కూడాను కొద్దిగా చర్యలు తీసుకోమని చేయటంలో కూడా ఇప్పుడు మేము ఈ హెల్మెట్ గురించి కానీ, లేకపోతే రోడ్డు భద్రత గురించి కానీ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రెగ్యులర్గా చేసేదానికంటే మరికొద్దిగా ముమ్మరంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలోన నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళు భాగస్వామ్యం పంచుకున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంటంటే టూ వీలర్స్, బైక్ రైడింగ్, వాటి మీద అసలు టూ వీలర్ అనే వాహనమే చాలా అస్థిరమైన వాహనం. అది నిల్చునేది కాదు, కేవలం బ్యాలెన్స్ తోటి వెళ్ళే వాహనం అది. ఆ వాహనం మీద ప్రయాణం చేయటం అనేది చాలా డేంజరస్. కాబట్టి దాని మీద ఇమీడియట్గాను హెల్మెట్స్ ధరించండి. హెల్మెట్స్ ధరించడం వల్ల ఏమవుతుందనంటే ఎక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణం కాపాడుకోవడానికి అవుతుంది. తల భాగం మాత్రమే మనకి ముఖ్యము, దానికి శిరస్థానం అనేది చాలా ముఖ్యము. హెల్మెట్ అనేది మనకి ఎప్పుడైతే ఈ వాహనం రైడ్ చేస్తున్నారో ఆ హెల్మెట్ ధరించడం వలన చాలా లాభాలు ఉన్నాయి. చాలామందికి కూడాను కేసులు కట్టడం, తనిఖీలు చేయటం, ప్రోత్సహించడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు కొంతమంది రిలక్టెన్స్ ఉండటం కరెక్టే. ఏంటంటే దాని నుంచి కొంత సౌండ్ వినబడదని, లేకపోతే ఉక్కపోత వస్తుందని, వీటన్నింటికంటే ఈ చిన్న చిన్న అయిన అసౌకర్యాల కంటే ప్రాణం అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. మీరు ధరించడమే కాక మీ వెనకనున్న సిట్టింగ్ అంటే పిలియన్ రైడర్ అంటాం, మీరు రైడరు,
పిలియన్ రైడర్కి కూడా పెట్టండి. ఎన్నో చోట్ల చాలాసార్లు ఆ పిలియన్ డ్రైవర్ కూడా జారి పడిపోయి తల నేల కానడం వలన ఇమ్మీడియట్గా డెత్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతటి యాక్సిడెంట్ జరిగినా 2 వీలర్స్ పై నుంచి జరిగేటప్పుడు తల భాగానాన్ని కాపాడుకుంటే మిగతా అవయవాలు నష్టపోయినా కూడా తల ఉండటం వలన ప్రాణం ఉంటుంది. మీరు అన్నిటికంటే కూడాను ప్రాణం ప్రతి మనిషికి ముఖ్యము, ప్రతి జీవికి ముఖ్యము. ప్రాణం కోసం మనకి ఈ చిన్న కొంతమంది విద్యార్థులు, కొంతమంది యువత ఏంటంటే జుట్టు చిరిగిపోద్ది, జుట్టు ఊడిపోతుంది, మాకు అందం పోతుందని. బ్రతికుంటేనే అందం, బ్రతికి లేకపోతే అందం ఎవరికి కావాలి? బ్రతకకుండా అందం దేనికి? బ్రతకడం అనేది ఉంటే కదా నీకు అందం అనేది. రెండోది ప్రయారిటీ ఏంటంటే బ్రతకటం. ఈ తర్వాత చిన్న ఇబ్బందులు ఉంటాయి, ప్రతి చోట నుంచి ఇబ్బందులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణ రక్షణ. కాబట్టి ఆ హెల్మెట్స్ అనేది 2 వీలర్స్ మీద వాడండి. ఇదే సందర్భంగా మీ ద్వారా మేము ఈ ఏవైతే సర్వీసెస్ ప్రొవైడర్స్ కొంతమంది ఉన్నారు 2 వీలర్ మీద తీసుకెళ్ళేది, 2 వీలర్ మీద తీసుకెళ్ళిన మీరు కూడా హెల్మెట్ ధరించండి. మీ వెనక ఎవరైతే మీ కస్టమర్ ఉంటాడో ఆడు పిలియన్ రైడర్ అవుతాడు, తనకి కూడా హెల్మెట్ మీరు పెట్టుకొని, అంటే మీరు మీ హెల్మెట్ నెక్స్ట్ మీరు ఇంకొక హెల్మెట్ మీ పిలియన్ రైడర్కి కూడా పెట్టుకొని మాత్రమే మీరు ఆ సర్వీస్ చేయండి. అలాగ చేయకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం. అలాగనే హెల్మెట్ ఎవరు ధరించలేదో ఇప్పటి వరకు కూడాను చాలామందికి చులకనగా ఏంటంటే 135 రూపీస్ మాత్రమే పోలీస్ తరఫు నుంచి వేస్తున్నాం. రేపు మార్చి నుంచి కూడా అది 1000 రూపీస్ అవుతుంది. హెల్మెట్ ఖరీదు బిలో 1000 రూపీస్. ఫైన్ కట్టి శిక్షింపబడి తర్వాత లైసెన్స్ కోల్పోతారా? ప్రాణం కోసం, మీ ప్రాణం కోసం. లేదు హెల్మెట్ కొనుక్కొని ధరించుకొని ఈ శిక్ష నుంచి తప్పించుకోవటం కాక మీ ప్రాణం రక్షణ కల్పించుకుంటారా అనేది మీ నిర్ణయం. లేనప్పుడు ఖచ్చితంగా అమలు చేయటం జరుగుతుంది. 1-2 సార్లు తప్పులు జరిగితే దాని రూల్ ప్రకారం మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయబడుతుంది. మళ్ళీ లైసెన్స్ రెన్యూల్ అవ్వటం కూడా జరగదు. ఇదంతా ఎవరి కోసం? పోలీసు వారి కోసం కాదు, లేకపోతే కోర్టు వారి కోసం కాదు, మిగతా వారి కోసం కాదు. మీరు మీ ప్రాణాన్ని చులకన చేస్తే భద్రత కల్పించవలసిన మేము దానిని అడ్డుకుంటాము. కాబట్టి మీరు దాన్ని ఏమాత్రం చులకన చేయడానికి లేదు. మీ భద్రత మా బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను హెల్మెట్ ధరించండి. ఈ న్యూస్ ఛానల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారు ఈ రకమైన కార్యక్రమంలో మాతో కూడాను భాగస్వామ్యం చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంలో కానీ, లేదా వాళ్ళకు పాంప్లెట్ రూపంలో కానీ, లేదా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా కానీ అది చేస్తున్నందుకు వారు మరొకసారి అభినందనీయం. అందరికీ కూడా మీ భద్రత కోసం మా బాధ్యతని, మీ భద్రత కోసం మర్చిపోవద్దు, హెల్మెట్ ధరించండి. ట్రాఫిక్ పోలీసుల మీద ఒక విమర్శ అనేది వినిపిస్తుంది. అంటే ఉదయకాల సమయంలో ముఖ్యంగా కాలేజీలకు కానీ ఆఫీసులకు వెళ్ళే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే రోడ్డు బ్లాక్ చేయడం వల్ల ప్రజలంతా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్తారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమన్నా ఏర్పాట్లు చేస్తారు? మేము రెగ్యులర్ ట్రాఫిక్ని ఎక్కడ అడ్డగించే కార్యక్రమం ఎక్కడ మేము రోడ్లను ఆపటం లేదు. మేము చేసేది వైడర్కి ఉన్న చోట ఒక పార్ట్ని మాత్రం తీసుకుంటున్నాము. ఎవరైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ చేయటం లేదు, పంపించేస్తున్నాం. మేము ఆపేది తీసుకునేది ఓన్లీ ఎవరైతే వైలేట్ చేస్తున్నారో, పర్టికులర్గా హెల్మెట్ లేదో, హెల్మెట్ లేని వాళ్ళకి, గతంలో ఎవరైతే చలాన్స్ కట్టలేదో అలాంటి వాళ్ళకి చేస్తున్నాం. కానీ మేము కొన్ని ప్లేసులు ఎంచుకుంటున్నాం. రెగ్యులర్ ట్రాఫిక్ అనే దాన్ని అబ్స్ట్రక్షన్ లేకుండానే మేము చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో ఏ రకమైన అబ్స్ట్రక్షన్ జరగదు. మా చెక్కింగ్కి అబ్స్ట్రక్షన్ జరిగే క్వశ్చన్ లేదు. మా చెక్కింగ్ ద్వారా రెగ్యులర్ ట్రాఫిక్ అనేది అబ్జర్వ్. మా తాలూకు లక్ష్యమే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. కాబట్టి ఆ పరిస్థితుల్లోన మేమే ట్రాఫిక్ని అడ్డగించి మేము ఎట్లా రెగ్యులేట్ చేస్తాం? ట్రాఫిక్లోని చలానస్ వేసే ప్లేసులు కూడా మేము కొన్ని ఎంచుకున్నాం. అన్ని చోట్లకు కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం సమయాన్ని బట్టి, ఆ తాలూకా పరిస్థితులు బట్టి, ఆ ఏరియాల నుంచి వెళ్ళే ప్రజల తాలూకా సమయాలను బట్టి, స్కూల్సా, కాలేజెసా, లేకపోతే ఇట్లాంటివన్నీ వాటికి ఏ రోజు కూడా మేము ఆటంకం కల్పించాం. వాటిలన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తూనే మా తాలూకా ఫైన్ ఇంపోజింగ్ కానీ, లేకపోతే ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ కానీ మేము చేసుకుంటున్నాం. ఫ్రీ ఫ్లోకి ఎప్పుడు కూడా మేము ఆటంకం కల్పం. ఫ్రీ ఫ్లో కోసమే మేము ఉన్నది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే మనకి ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ప్రజల భద్రత మా బాధ్యత అని. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ని ధరించడం వల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చు అనేది. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా
ఒక గురుతుల బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం, ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు రావడానికి ఎంతో అభినందనీయమంటున్నారు. అలాగే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి. మేము కూడా కోరుకునేది అదే. ఎందుకనంటే మనం రోడ్డు మీదకి వెళ్తుంటే ఎన్నో ప్రమాదాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ప్రాణం పోయిన తర్వాత మనం ఆ ప్రాణాన్ని తీసుకురాలేం, కానీ ఆ ప్రాణాన్ని కాపాడగలిగే శక్తి మనలో ఉంది. అదే అవగాహన ప్రజలందరికీ తెలియజేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ సాయితో రవీంద్ర, విజయవాడ.